హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈ వీడియోలో రేపు అంటే 31 జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు మనం ప్రతిరోజు చూసినట్టే ఈ రోజు కూడా రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ తీసుకుందాం. సో ఈ రోజు మార్కెట్ లో కొంత కరెక్షన్ వచ్చింది, మళ్ళీ 215 పాయింట్స్ నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో 16 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 35 స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి, 15 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 35 స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి. సో పాజిటివ్ ఉన్న స్టాక్స్ లో టాప్ లో ఉంది బీపీసీఎల్ 2.34% పాజిటివ్, తర్వాత టాటా మోటార్స్, గ్రాసిమ్, ఐషర్ మోటార్, అదానీ ఎంటర్ప్రైజ్, ఐఓసి, ఎస్బీఐ, కాంకర్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటాయి. మెయిన్ గా బాగా స్ట్రాంగ్ మూవ్ చూసింది మనం బీపీసీఎల్ లో 2.34%, దాని తర్వాత టాటా మోటార్స్, గ్రాసిమ్ ఈ మూడు స్ట్రాంగ్ అప్ సైడ్ ఉన్నాయి. సో లోయర్ లెవెల్లో క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది బజాజ్ ఫైనాన్స్ 5.21% మైనస్ లో క్లోజ్ అయింది. తర్వాత టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, రిలయన్స్. మెయిన్ గా నిఫ్టీలో పాయింట్స్ వైజ్ గా చూస్తే రిలయన్సే టాప్ డ్రాగర్ అనుకోవచ్చు. దాని తర్వాత ఐటీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఎల్టీ ఇవన్నీ కూడా కొంత మైనస్ లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే దాదాపుగా 140 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. సో నిఫ్టీ బ్యాంక్ లో 6 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 6 స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి. పాజిటివ్ ఉన్న స్టాక్ లో మంచి స్ట్రాంగ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా. సో వీక్ గా ఉన్న స్టాక్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న ఏదైతే మంచి ర్యాలీ వచ్చిందో దాదాపుగా 300+ పాయింట్స్ ర్యాలీ వెళ్ళింది. ఈ రోజు దాంట్లో 215 పాయింట్స్ మైనస్ అయిపోయాయి. సో ఈ రోజు ఓపెనింగ్ పాజిటివ్ గానే ఓపెన్ అయినా కానీ అక్కడ సస్టైన్ కాలేదు, ఒక ఫాల్ స్టార్ట్ అయింది. బట్ లాస్ట్ 1 అవర్ లో హెవీ ఫాల్ కనిపించింది మన మార్కెట్ లో. ఎప్పుడైతే మనకి 21,600 దాటి కిందకి వచ్చేసిందో 610, 620 లెవెల్స్ కి వచ్చిందో అక్కడ నుంచి షార్ప్ ఫాల్ 660 మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్, అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన కానీ ఇంకా ఫాస్ట్ మూవ్ అయింది డౌన్ సైడ్ కి. ఇప్పుడు మనకి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఇదే ఉంటుంది 21,400. సో 21,522 ఈ రోజు క్లోజింగ్, 21,400 మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఒకటి వీక్లీ పివోట్ లెవెల్, దాంతో పాటుగా మన కీ లెవెల్ కూడా అక్కడే ఉంది. ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 21,522. సో ఇతనికి చాలా సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆల్ మూవింగ్ యావరేజ్, షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అనుకో 10, 20 అండ్ 5 ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇదే లెవెల్ కి దగ్గరలో ఉన్నాయి. మేబీ 10 to 20 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ లో. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఒక పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి ఇస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ 21,660. ఇది బ్రేక్ అయి పైకి వెళ్తే మాత్రం 21,845 ఆర్ 21,850. సో ప్రీవియస్ గా ఉన్న గ్యాప్ ఏరియా ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో వన్స్ 21,400 ని బ్రేక్ చేస్తే మాత్రం 21,238 మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఈ రోజు కూడా బ్యాంక్ నిఫ్టీలో హెవీ మూమెంటం అయితే కనపడలేదు, కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది అండ్ వొలటాలిటీ కొంచెం తక్కువ ఉంది బ్యాంక్ నిఫ్టీలో కంపారిటివ్లీ నిఫ్టీ. ఇప్పుడు మనకి హై లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు. ఈ రోజు హై కూడా మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే హై అనుకోవచ్చు. అది ఆల్మోస్ట్ మనకి టీ లైన్ రెసిస్టెన్స్ కి దగ్గరలోకి వచ్చింది 45,750. సో ఇప్పుడు ఇమీడియట్ గా అదే రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఒకటి మనకి వీక్లీ పివోట్ ని కొంత సపోర్ట్ తీసుకొని దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇంట్రాడేలో కొంచెం కిందకు వచ్చినా గానీ అది బ్రేక్ కాలే. సో ఇప్పుడు ఇమీడియట్ గా ఇదే సపోర్ట్ లాగా అనుకోవచ్చు. మనకు 45,250 లెవెల్ ఆర్ 290 లెవెల్స్ కొంచెం సపోర్ట్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్ వచ్చి 46,045. సో ఓన్లీ మన పాజిటివ్ బయాస్ ఎప్పుడు వస్తుందంటే ఈ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితే కొంత ర్యాలీ ఉండొచ్చు టువర్డ్స్ 47,150. ఇప్పుడు మనకి డౌన్ సైడ్ 45,290 ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ 45,40 ఆర్ 45,80 ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకోవచ్చు మనం డౌన్ సైడ్ సపోర్ట్ కోసం. ఇవన్నీ ఒకవేళ బ్రేక్ అయ్యి ఏదైనా బాగా షార్ప్ మూవ్ డౌన్ సైడ్ వస్తే మాత్రం 44,660 మనం గతంలో అనుకున్న లెవెల్, అది మంచి సపోర్ట్ లాగా ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి మీరు ఒక స్టాక్ గురించి అడిగారు, ఆ స్టాక్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. కామెంట్స్ రూపంలో మీరు అడిగిన స్టాక్ ఇది ఎస్బీఐ కార్డ్. ఎస్బీఐ కార్డ్ లో మనకి ఒక డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందండి. ఎప్పుడైనా సరే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్న స్టాక్స్ లో మనం ఎంట్రీ కావాలంటే అది కౌంటర్ ట్రెండ్ కింద వస్తుంది. కౌంటర్ ట్రెండ్ ఎప్పుడు ఎంటర్ అవుతామంటే లాంగ్ టర్మ్ చార్ట్ లో ఎక్కడైనా స్ట్రాంగ్ బయింగ్ ఆపర్చునిటీ కనపడాలి. ఇది లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి. లాంగ్ టర్మ్ చార్ట్ లో మనకి
మంచి డిమాండ్ ఏరియా ఉండాలి. మంచి డిమాండ్ ఏరియా మనకి ఇక్కడ ఎక్కడ ఉంది, అరౌండ్ 544 నుంచి 500 మధ్యలో. ఇప్పుడు ఎక్కడ ఉంది, 712 దగ్గర ఉంది. సో దీనికన్నా బిఫోర్ మనకి ఒక డిమాండ్ ఏరియా ఉంది, అది మనం దీన్ని డిమాండ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో కాకపోతే ఇప్పుడు ట్రెండ్ వైజ్ గా చాలా వీక్ ఉంది. మరి ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇది మంత్లీ చార్ట్. ఈ మంత్ ఆన్ మంత్ చూసినా కానీ స్ట్రాంగ్ ఫాలే కనపడుతుంది. ఎక్కడ కూడా ఒక డీసెంట్ గా ఒక మంత్ హైని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ కాలేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ కావచ్చా అంటే నా ఉద్దేశం అయితే ఇక్కడ ఎంటర్ కాకపోవటమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ ఎక్కడ మనకి కనబడట్లేదు, అదే షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ చార్ట్స్ లో కానీ. ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకోవచ్చు మనం. ఒకటి మీరు గమనించండి, ఒక స్టాక్ లో ఒక కౌంటర్ ట్రేడ్ తీసుకోవాలంటే మాత్రం ఈ వీక్లీ డిమాండ్ ఏరియా ఇక్కడ కనబడుతుంది. సో అరౌండ్ 655. ఓన్లీ కండిషన్ ఏంటంటే 655 దగ్గరికి ప్రైస్ వచ్చినప్పుడు అక్కడ నుంచి ఏదైతే క్యాండిల్ రివర్సల్ అవుతుందో ఆ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అయి ఉండాలి. అండ్ దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్, క్యాండిల్ స్ట్రెంగ్త్ అంటాం, అట్లీస్ట్ 70% స్ట్రెంగ్త్ ఉండాలి. అప్పుడు మాత్రమే దీంట్లో మీరు ఎంటర్ కావడానికి అవకాశం ఉంది. సో క్యాండిల్ స్ట్రెంగ్త్ ఏంటి, స్ట్రెంగ్త్, బుల్లిష్నెస్ ఇవన్నీ అంటే మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఎస్బీఐ కార్డ్ కి సంబంధించి. స్టాక్ మాత్రం డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కింద ఎక్కడి వరకు వెళ్తుందో మనకు తెలియదు. ఓన్లీ ఏంటంటే కౌంటర్ ట్రెండ్ ఎంట్రీస్ కోసం ఇలాంటివి చూస్తాం. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ లోంచి 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూసి దాంట్లోంచే స్టాక్ సెలెక్ట్ చేసుకుందాం. సో లాంగ్ బిల్డప్ లో ఉన్న స్టాక్స్ చూస్తే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, కాన్కర్, కంటైనర్ కార్పొరేషన్, దాని తర్వాత ఎంఫసిస్, జీలో కూడా కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగింది, ఆల్కమ్ ల్యాబొరేటరీస్, హిండాల్కో, బీపీసీఎల్, ఎంజీఎల్, పెట్రోనెట్, తర్వాత ఇండిగో, హీరో మోటార్ కార్ప్, జూబ్లియంట్ ఫుడ్, ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ మూమెంటం కనిపించాయి. దాంతో పాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగాయి. ఇందులో నుంచి మనం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాన్కర్ చార్ట్ తీసుకొని దానికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇది కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాన్కర్ చార్ట్. ఇది ఇక్కడ ఒక మంచి బేస్ ఫామ్ అయింది 860 నుంచి 830 దగ్గర. ప్రీవియస్ గా మంచి డిమాండ్ ఏరియా, ఈ డిమాండ్ ఏరియా దగ్గర నీట్ గా బేస్ ఫామ్ అయింది 1 2 3 4 డేస్. సో ఈ ఫాల్ ఇక్కడ బేస్ అగైన్. సో ఈ రోజు కూడా బుల్లిష్ మూమెంటమే ఉంది, కాకపోతే ఏంటంటే హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. మనకి స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేసేటానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది. 913 నుంచి 920 లెవెల్ వరకు అనుకోవచ్చు, ఆర్ 930. సో ఈ 915 నుంచి 930 మధ్యలో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు ఈ స్టాక్. అయితే ఇప్పుడున్న దానికన్నా కూడా ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తే మాత్రం దీంట్లో మంచి ఎంట్రీ అనుకోవచ్చు. జనరల్ గా ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, ఎందుకంటే ఈ క్యాండిల్ చూసిన తర్వాత. సో ఈ సెల్లింగ్ ప్రెజర్ మనకి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి బౌన్స్ అయితే మాత్రం మళ్ళీ ఈ లెవెల్ ని టెస్ట్ చేస్తాయి. సో ఇట్లా మనం ప్లాన్ చేసుకుని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఈ బేస్ ని బ్రేక్ చేస్తే 830 కన్నా కిందకు వస్తే మాత్రం స్టాక్ లో కొంత వీక్నెస్ వస్తుంది. అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు మన చిన్న స్టాప్ లాస్ తో. లేదా హైయర్ లెవెల్లో ఇది మనకి మంచి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ఉండొచ్చు 915 నుంచి 930 మధ్యలో. సో ఇది కాన్కర్, దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి BEML. స్ట్రాంగ్ మొమెంటం, గుడ్ వాల్యూమ్, ఈరోజు మంచి వాల్యూమ్ తో ట్రేడ్ అయింది. ప్రైస్ మోర్ దెన్ 10% పాజిటివ్ గా క్లోజ్ అయింది. డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ స్టాక్ గతంలో కూడా నేను డిస్కస్ చేసిన స్టాకే, అరౌండ్ 2720 730 ఉన్నప్పుడు ఈ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర. సో ఇక్కడ 2720 దగ్గర ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. ఈ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కూడా గతంలో వేసుకున్న లెవెల్స్. ఇవన్నీ కూడా ఏదన్నా ఒక లెవెల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే నెక్స్ట్ లెవెల్ ని త్వరగా టెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఇక్కడ మనకి ఒక డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది 3250 ఈ బేస్ ఏరియాని. ఈ బేస్ ఏరియాని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రెసిస్టెన్స్ 3360 దాన్ని ఆల్రెడీ బ్రేక్ చేసేసింది. ఇది కొంచెం మనకి ఇప్పుడు ఇది వ్యాలిడిటీ కింద కాదు, ఇది మనకి ఎంట్రీ లెవెల్ లాగా కూడా తీసుకోవచ్చు. పుల్ బ్యాక్ లో ఎంట్రీ లెవెల్ అంటే 3360 అనుకోవచ్చు మనం. దీంట్లో వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే అగైన్ మళ్ళీ జోన్ లోకి వస్తే కొంత కన్సాలిడేట్ కావచ్చు. అరౌండ్ 3150 ఆ లెవెల్ కి వస్తే మళ్ళీ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ కోసం లెవెల్ మాత్రం 3820.
3820 మనకి ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ లాగా తీసుకోవచ్చు ఈ స్టాక్ లో. పుల్ బ్యాక్ లో బై చేస్తే మనకి మంచి ఆపర్చునిటీ లాగా ఉండే అవకాశం ఉన్న స్టాక్ ఇది BEML. స్టాక్ ని మానిటర్ చేయాలి ఎప్పుడు కూడా ఏ స్టాక్ అయినా సరే ర్యాలీ వెళ్ళినప్పుడు కొంత ర్యాలీ వెళ్ళిన తర్వాత కొంత ఇట్లా బేసింగ్ జరగాలి, కొంత బేస్ ఫామ్ అయిన తర్వాత వన్స్ ఈ బేస్ ని బ్రేక్ చేస్తే మాత్రం ఈ ర్యాలీ స్ట్రాంగ్ ఉంటుంది. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి చాలా స్టాక్స్ లో ర్యాలీస్ దొరుకుతాయి. ఆ ర్యాలీస్ లో మనకి మంచి మనీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.